సో ఫ్రెండ్స్, థంబ్నెయిల్లో మీరు చూసినట్టు దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ సూపర్ స్పెషల్ అండ్ అన్ ఎక్స్క్లూజివ్ వీడియో ఆన్ హై ఎండ్ ఆడియో సెటప్. ఇప్పటివరకు నా ఛానల్లో కూడా మీరు ఆడియో సెటప్స్, ఆండ్రాయిడ్ సిస్టమ్స్ చాలా చూసి ఉంటారు. బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. అండ్ తెలుగులో దట్టు డీటెయిల్గా హై ఎండ్ ఆడియో సెటప్ వీడియో ఎవరి దగ్గర లేదు, అంటే ఎవరు కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో చాలామంది రిక్వెస్ట్ ఉండే. సో ఈ వీడియో స్పెషల్లీ హై ఎండ్ ఆడియో సెటప్ ఏదైతే రెగ్యులర్ మనం మీరు నా ఛానల్లో చూసినట్టు వేరే దగ్గర చూసినట్టు ఊఫర్స్, యాంప్లిఫైర్సే కాకుండా ఇంకా ఏమేం చేయవచ్చు మీ కార్కి. ఒకవేళ మీరు మ్యూజిక్ లవర్ అయ్యి ఉండి మీకు కంప్లీట్ చాలా డీటెయిల్డ్ నాలెడ్జ్ అయి ఉండి మీకు హై ఎండ్ ఆడియో కావాలి, బ్యూటిఫుల్ క్లారిటీ ఆఫ్ వోకల్స్ కావాలి, మంచి బేస్ కావాలి, ఇన్స్ట్రుమెంట్స్ క్లియర్గా వినబడాలి అని అనుకునే వాళ్ళకు ఈ వీడియో స్పెషల్ ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో. ఎందుకంటే నా ఓన్ కార్ నెక్సాన్ని మనం హై ఎండ్ ఆడియో సెటప్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక డెమో లాగా మనము ఏదైతే హై ఎండ్ ఆడియో ఉందో సెటప్ చేసినాము. అండ్ దట్టు ఏదైతే మనం చేసిన సెటప్ ఉందో ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ టు డెమాన్స్ట్రేట్ టు ది కస్టమర్స్ కాబట్టి సో యూర్ ఆల్ మోస్ట్ వెల్కమ్. త్రూఅవుట్ ద వీడియో మీరు చూస్తారు మనం ఏమేమి చేసినాము, ఎలాంటి సెటప్ అప్లై చేసినాము, ఏమేమి స్పీకర్స్ ఇన్స్టాల్ చేసినాము, ప్రాసెస్ ఏం చేసినాము, అసలు హై ఎండ్ ఆడియో అంటే ఏంటి, కంప్లీట్ మీరు డీటెయిల్గా వీడియో చూస్తారు. ఎండ్లో కూడా అవుట్పుట్ కూడా నేను మీకు వినిపిస్తాను. సో అది కూడా మీరు చూడవచ్చు. సో ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ కార్జు తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లెట్ స్టార్ట్ దిస్ వీడియో. సో మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే, నా జర్నీ ఒకవేళ మీరు చూసి ఉంటే, మాది స్టార్టింగ్ నుంచి కూడా వీ జస్ట్ కీప్ అప్గ్రేడింగ్ అవర్సెల్వ్స్, నేర్చుకుంటూ చాలా అప్గ్రేడేషన్స్, న్యూ ఇన్నోవేషన్స్, కొత్త యాక్సెసరీస్ ట్రై చేయడం, కొత్త మోడిఫికేషన్స్ చేయడం. సో దాంట్లో ప్రాసెస్లో భాగంగా నేను మీకు చూపిస్తున్న ఏదైతే ఆడియో సెటప్ ఉందో, సో దీంట్లో కూడా ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ యాక్చువల్లీ హై ఎండ్ ఆడియో సెటపే, బట్ దిస్ ఈజ్ ఎంట్రీ లెవెల్ అనమాట. సో ఇంకా మీరు దీనికంటే హై ఎండ్ ఆడియో కావాలంటే కూడా యూ కెన్ జస్ట్ ఇన్స్టాల్. సో వీఆర్ స్టిల్ లెర్నింగ్ అండ్ వీఆర్ అప్గ్రేడింగ్ అవర్ సెల్స్. ఆ ప్రాసెస్లో భాగంగా కంప్లీట్ మనం ఎలాంటి ఆడియో సెటప్ చేసినాము, ఎక్కడెక్కడ ఏమేమి దీనిలో ఇన్స్టాల్ చేసినాం అనేది జస్ట్ లెట్ మీ షో యూ. సో దీంట్లో మీరు చూసుకుంటే, సో ఫస్ట్లీ మనం దీంట్లో ఆండ్రాయిడ్ సిస్టమ్ దీంట్లో ఇన్స్టాల్ చేసినాము. ఆంక్యో 1200 ఆండ్రాయిడ్ సిస్టమ్. దిస్ ఇస్ అ జాపనీస్ బ్రాండ్. ఇది మనం దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఆంక్యో ఆండ్రాయిడ్ సిస్టమ్ దీనిలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ ఇది నా పాత కార్, లైక్ 6 years ఓల్డ్ కార్ కాబట్టి అంతకుముందు ఏదైతే ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉందో అది మనం రిమూవ్ చేసి దీంట్లో ఆంక్యో అప్డేటెడ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ విత్ 2GB 32GB కాన్ఫిగరేషన్ దీనిలో ఇన్స్టాల్ చేసినాము. అండ్ ఏదైతే ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉందో దాంతో భాగంగా ఎక్స్క్లూజివ్ ఏదైతే ఆడియో సెటప్ ఉందో అది మనం చేసిన దీంట్లో ఏదైతే ఫ్రంట్ డోర్స్లో ఉందో మోరల్ బ్రాండ్ స్పీకర్స్ అల్ట్రా సిరీస్లో మనం దీనిలో ప్లేస్ చేయడం జరిగింది విత్ 100 watt RMS. అండ్ మీరు చూసుకుంటే దీనిలో ప్రాపర్గా మనం దీనిలో ట్వీటర్స్ ఏవైతే ప్లేస్ చేసినామో సో అది కూడా మీరు చూడవచ్చు ఈ సెటప్లో భాగంగా. సో ఫ్రంట్ 2 doors మనం మోరల్ కాంపోనెంట్ స్పీకర్స్ అల్ట్రా సిరీస్ మనం దీనిలో ప్లేస్ చేయడం జరిగింది. రియర్లో మనం దీంట్లో కోయాక్సల్ సేమ్ అల్ట్రా సిరీస్లో మనం దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. స్పీకర్స్తో పాటు సో మీరు అంటే ఈ వీడియోలో మీరు ప్రాసెస్లో చూసుంటే దీనిలో మనం డాంపింగ్ చేసినాము, డోర్స్లో చేసినాము. అండ్ ఏదైతే డిక్కీ ఏరియాలో ఉందో అక్కడ మనం డాంపింగ్ చేసినాం. అండ్ డాంపింగ్ యూజెస్ చాలాసార్లు నేను చెప్పున్నాను. అండ్ హై ఎండ్ ఆడియో సెటప్ చేసేటప్పుడు మాత్రం డాంపింగ్ ఇంకా ఎక్స్క్లూజివ్ చేయాల్సి ఉంటుంది. మేము కొన్ని పోర్షన్స్లో ఏదైతే బాటమ్ ఏరియా ఉందో బినీత్ ద ఫ్లోరింగ్ దాంట్లో కూడా మనం మ్యాటింగ్ చేసినాము. ఎంత వీలైతే అంత నాయిస్ని రిడ్యూస్ చేసే ప్రయత్నం డెఫినెట్గా చేసినాం ఫ్రెండ్స్. సో బికాస్ ఆఫ్ విచ్ మీకు ఆడియో క్లారిటీ అనేది చాలా క్లియర్గా వస్తుంది. అండ్ ఏదైతే మనము డిక్కీలో ఉందో పోర్షన్లో సో అక్కడ కూడా మనము కంప్లీట్ డాంపింగ్ ఏదైతే చేసినామో జస్ట్ మీరు నా వీడియోలో చూస్తుంటారు ఆల్రెడీ. సో బూట్లో కూడా మీరు చూసుకుంటే ఈ ఏరియాలో మనం డాంపింగ్ చేసినాము. అండ్ అండర్నీత్ దిస్ మనం దీంట్లో డాంపింగ్ చేయడం జరిగింది.
ఈ పోర్షన్స్లో మనం డాంపింగ్ చేసినాము. సో డోర్స్లో కూడా డాంపింగ్ చేసినాం. అండ్ నా రెగ్యులర్ వీడియోస్లో మీరు చూసుకుంటే నాట్ జస్ట్ డోర్స్, ఈసారి నా ఈ పర్టికులర్ డెమో కార్లో కంప్లీట్ అంటే డోర్ ప్యాడ్ లోపల కూడా మనము డాంపింగ్తోనే ఇన్సులేషన్ చేయడం జరిగింది. బికాస్ నేను మీకు చెప్పినట్టు కంప్లీట్ ఫైన్ ట్యూన్ ఆడియో ఎంత బెస్ట్ రాగలితే అంత మంచిదనే ఉద్దేశంతో మనం దీనిలో చేసినాము. అండ్ और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. దిస్ ఈజ్ యాక్చువల్లీ ది కంప్లీట్ యాక్చువల్ సెటప్. అంటే ఈ యాక్చువల్ ఏదైతే హై అండ్ ఆడియోని మన స్పీకర్స్ని డ్రైవ్ చేసే సెటప్ అంతా మనం ఒక ప్లాన్డ్ వేలో ఇక్కడ మనం సెటప్ చేయడం జరిగింది. దీంట్లో మీరు చూసుకుంటే మనం దీంట్లో ఒక మోనోబ్లాక్ యాంప్లిఫైయర్, ఒక 4 ఛానల్ యాంప్లిఫైయర్, అండ్ దీన్ని ప్రాపర్ ట్యూన్ చేయడానికి డిఎస్పి, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్. అంటే ఈ డిఎస్పి ఇన్స్టాలేషనే కంప్లీట్ కొత్తదనమాట. అంటే ఓన్లీ హై అండ్ ఆడియో ఎవరికైతే ఇన్స్టాలేషన్ అయ్యిందో వాళ్ళకు మాత్రమే ఐడియా ఉంటుంది. సో డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ ఏదైతే ఉందో దీనివల్లనే మీ కంప్లీట్ కార్ అంతా ఒక ప్రాపర్ ట్యూన్ అయ్యి అండ్ హై అండ్ ఆడియో అంటే ఒక్కొక్క ట్వీటర్కి, ఒక్కొక్క స్పీకర్కి ప్రాపర్ సిగ్నల్స్ వెళ్ళేలాగా ఏదైతే మనం ఆడియో ప్లే చేస్తామో, సో ఈవెన్ ఇట్ ఈస్ అ స్లో సాంగ్ ఆర్ ఫాస్ట్ బీట్ సాంగ్, సో ప్రాపర్ సిగ్నల్స్ పాస్ అయ్యేలాగా దిస్ డిఎస్పి విల్ హెల్ప్ అనమాట. సో ఈ డిఎస్పి వాట్ ఇట్ డస్ ఈస్ ఇట్ కంట్రోల్స్ ఆల్ దిస్ సిస్టమ్ ఏదైతే మనము యాంప్లిఫైయర్స్ ఇన్స్టాల్ చేసినామో. సో దిస్ ఈస్ ద ఊఫర్ వీ హ్యావ్ ప్లేస్. సో ఊఫర్ కూడా మోరల్లో మనం ప్లేస్ చేయడం జరిగింది, మోరల్ బ్రాండ్లో. సో యాక్చువల్గా దీన్ని ఇంకొంచెం ప్రాపర్గా మనం సెటప్ చేసే ప్లాన్ ఉంది, బట్ టైం లేనందువల్ల మనం ఈ రకంగానే మీకు డెమో చూపిస్తున్నాం. బట్ యాక్చువల్గా చూసుకుంటే ఏదైతే నేను మీకు చెప్పిన సెటప్ ఉందో ఇదంతా, సో ఊఫర్ని డ్రైవ్ చేయడానికి కానివ్వండి, ఊఫర్ని డ్రైవ్ చేయడానికి మోనో యాంప్ మనం దీనిలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ స్పీకర్స్ని డ్రైవ్ చేయడానికి 4 ఛానల్ యాంప్ మనం ఇన్స్టాల్ చేసినాము. సో వీటన్నిటిని ట్యూన్ చేయడానికి ఆంక్యో 10 ఛానల్ డిఎస్పి దీనిలో మనం ఇన్స్టాల్ చేసినాము. అండ్ దిస్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ బ్లాక్. అంటే మనం ఇన్స్టాలేషన్ కూడా మీరు చూసుకుంటే రెగ్యులర్ ఆడియో సెటప్లా కాకుండా చాలా జాగ్రత్త తీసుకున్నాము. అండ్ ఒక ప్రొఫెషనల్ వేలో ఒక హై అండ్ ఆడియో సెటప్ చేసినాము. మీరు చూసుకుంటే ఏదైతే పవర్ ఇక్కడ నుంచి బ్యాటరీ నుంచి వస్తుందో, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఛానల్ మీరు చూడవచ్చు ఎక్కడ నుంచి మనము యాంప్లిఫైయర్ కనెక్షన్ ఇస్తున్నాము. కంప్లీట్ ఈ డిస్ట్రిబ్యూషన్ బ్లాక్ నుంచే మీకు వీటన్నిటికీ పవర్ వెళ్ళేలాగా ఒక సార్టెడ్ వేలో, ఒక నీట్ అండ్ క్లీన్ వేలో మనం దీనిలో ఇన్స్టాల్ చేసిన, మనం దీనిలో యూజ్ చేసిన వైరింగ్ అదంతా కూడా హై అండ్ ఆడియో వైరింగ్ అనమాట. సో రెగ్యులర్ మనం ఏదైతే స్పీకర్స్ అండ్ జస్ట్ ఏదైతే యాంప్లిఫైయర్ ఊఫర్ పెడతామో అందులో అలాంటి వైరింగ్ కాకుండా ఎక్స్క్లూజివ్ వైరింగ్ చేసినాము. డాంపింగ్లో కూడా నిన్న బిగినింగ్ ఆఫ్ దిస్ వీడియో మీరు చూసుంటే దీంట్లో మనం ఎకోస్టిక్ ఫోమ్ అప్లై చేసినాము. స్పీకర్స్కి కూడా మనం రౌండ్గా మనం దీంట్లో ఫోమ్ అప్లై చేసినాము. సో చాలా హై అండ్ అంటే ఒక్కొక్క ఈచ్ థింగ్. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఊఫర్ ఉందో దీన్ని కూడా సెటప్ ఒకటి ప్రాపర్ సెటప్ దీంట్లో సాకెట్ మనం సెటప్ చేసినాము. సో ఇది జస్ట్ ఇట్లా తీయంగానే రిమూవ్ అయ్యేలాగా మనం దీనిలో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ నాట్ ఆడియో అవుట్పుట్తో పాటు ఏదైతే వైరింగ్ ఉందో అందులో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకొని ఒక నీట్ అండ్ ప్రొఫెషనల్ వేలో, నేను మీకు చెప్పినట్టు మేము ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటాం, అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో మేము దీన్ని ఒక ప్రాపర్ వేలో మనం ఒక సెటప్ చేసి అండ్ నెక్స్ట్ ఏదైతే హై అండ్ ఆడియోస్ ఉన్నాయో అట్లాంటి వీడియోస్లో కూడా మీరు చూస్తారు. ఇది అండ్ దీనికంటే ఇంకా చాలా బెస్ట్ వేలో మనం ఆడియో సెటప్ రెడీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ డిఎస్పి కంట్రోలర్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డిఎస్పి రిమోట్. సో మీరు ఏదైతే డిఎస్పి చూసినరో బ్యాక్ సైడ్ ఆఫ్ ది కార్, సో దాన్ని కంట్రోల్ ఇక్కడ నుంచే చేయడానికి సో దిస్ ఈజ్ కంట్రోలర్ అనమాట. సో దీంట్లో మీరు వాల్యూమ్ కానివ్వండి అండ్ అదర్వైజ్ దీనిలో ప్రీసెట్స్ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు మన ప్రకారంగా ఏదైతే ట్యూన్ చేయబడిందో. అండ్ నా వీడియోలో మీరు చూసుకుంటే దీన్ని మనం ఒక ప్రాపర్ ఏమంటారు విత్ ది మైక్స్ స్టేజింగ్తో పాటు మనం దీన్ని ట్యూన్ చేయడం జరిగిందనమాట విత్ ది హెల్ప్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ ఏదైతే సిస్టమ్ ఉందో. సో సిస్టమ్తోని మనం దీంట్లో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఆడియో ప్లే అయినప్పుడు సిస్టమ్ అండ్ డిఎస్పిని కలిపి ఇంటిగ్రేట్ చేసి ట్యూన్ ఏదైతే మనకు ఆడియో డిస్టార్షన్ లెవెల్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఒక క్యాల్కులేటివ్ వేలో సిస్టంలో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్క సైడ్ అంటే డ్రైవర్ సైడ్ కో ప్యాసింజర్ సైడ్ బోత్ వేస్ మనం స్టేజింగ్ చేసి దీన్ని ఒక సిస్టంలో మన సాఫ్ట్వేర్ ఏదైతే ఆంక్యో సాఫ్ట్వేర్ ఉందో
బికాస్ దిస్ ఇస్ ఆంక్యో డిఎస్పి కాబట్టి. సో డిఎస్పిలో మనం కంప్లీట్ ఒక దీనిలో ఒక ప్యాకేజ్ అంటే ఒక ఫైన్ ట్యూనింగ్ చేసి రెడీ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ విచ్ దిస్ ఈజ్ నేను విన్న దానిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడియో అనమాట. సో వన్స్ అగైన్ యూఆర్ ఆల్ వెల్కమ్. మీకు ఎవరికైతే హై ఎండ్ ఆడియో కావాలో యూ కెన్ జస్ట్ కమ్ అండ్ ఫీల్ ద మ్యూజిక్. అండ్ ఒకవేళ హై ఎండ్ ఆడియో మీకు రియల్గా మీకు కూడా కావాలి అని అనుకుంటే సో వీ కెన్ డెఫినెట్లీ ప్లాన్ టు ఇన్స్టాల్. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద టైమ్ నౌ టు షో ది యాక్చువల్ మ్యూజిక్ క్వాలిటీ. బట్ నేను మీకు చెప్పినట్టు లైవ్ డెమో అంటే లైవ్గా ఆడియో వినడం వేరు, మీరు ఏదైతే వీడియోలో నేను చూపించే ఆడియోని వినడం వేరు. బట్ యుల్ స్టిల్ అండర్స్టాండ్ ఎంత క్లారిటీ వస్తుంది, ఎంత బాగా వస్తుంది అని చూడొచ్చు. సో బికాస్ ఆఫ్ కాపీ రైట్ సో నేను ఎన్సిఎస్ ఆడియో దీనిలో ప్లే చేస్తున్నాను. మీకు ఎవరికైనా ప్రాపర్ మూవీ సాంగ్స్ అవుట్పుట్ కావాలి అని అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ నా ఐడిని ఫాలో అయితే దాంట్లో నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో దాంట్లో మీరు వెళ్ళి ఏదైతే ఆడియో సాంగ్స్ ఉన్నాయో అవి మీరు వినొచ్చు. అదర్వైజ్ నేను మీకు చెప్తూ ఉన్నా కాబట్టి వీడియో బిగినింగ్ నుంచి ఎవరికైతే హై అండ్ ఆడియో సెటప్లో రియల్గా ఇంట్రెస్ట్ ఉందో సో హూ కెన్ స్పెండ్ అండ్ హూ కెన్ యునో టైమ్ అండ్ మనీ రెండు ఎఫర్ట్ చేయగలిగి హై అండ్ ఆడియో టేస్ట్ ఉండి ఎవరికైతే దీని మీద ప్రాపర్ అవగాహన ఉండి ఒకవేళ ఇలాంటి ఆడియో కావాలనుకున్న వాళ్ళు సో యూ కెన్ జస్ట్ కమ్ డౌన్ టు అవర్ స్టోర్ ఎట్ కార్జు మణికొండ. మీరు లైవ్గా ఫీల్ చేయవచ్చు, వినొచ్చు. యూ కెన్ లిజన్ టు యువర్ ఓన్ ట్రాక్స్ అండ్ ఫీల్ ది యాక్చువల్ మ్యూజిక్ క్వాలిటీ. సో నౌ अभी मजा आएगा ना भिड़ो. ఆడియో అవుట్పుట్ విన్న తర్వాత మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఎంతో బ్యూటిఫుల్గా ఒక ప్లెజెంట్ వేలో ఏదైతే ఆడియో మనం దీనిలో ట్యూన్ చేసి సెటప్ చేయడం జరిగిందో కంప్లీట్ ఒక ప్రాపర్ వేలో ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, ఏదైతే బేస్ కానివ్వండి, ఏదైతే వోకల్స్ కానివ్వండి, కంప్లీట్ ఒక క్లారిటీతోని మన ఇయర్స్కి స్ట్రైక్ అవుతుందో దట్ ఈస్ కంప్లీట్లీ ఫినామినల్. రెగ్యులర్ చాలా మేము ఊఫర్స్ నార్మల్ స్పీకర్స్ జస్ట్ స్పీకర్స్ విత్ డాంపింగ్ పెడతా ఉంటాము. బట్ దానికి దీనికి దెర్ ఇస్ వాస్ట్ డిఫరెన్స్ బికాస్ ఆఫ్ దిస్ డిఎస్పి విచ్ వీ ఇన్స్టాల్డ్. బికాస్ ఆఫ్ దిస్ డిఎస్పి ది ఆడియో జస్ట్ గాట్ వెరీ బెటర్ అండ్ సూపర్బ్ అనమాట. కంప్లీట్ క్లారిటీ అండ్ ఒక ప్లెజెంట్ మీరు స్లో సాంగ్ ఫాస్ట్ బీట్ ఏది విన్నా కూడా ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ ద మ్యూజిక్ ఫ్రమ్ లాస్ట్ 3 to 4 days. లిటరల్లీ ఐ కెన్ టెల్ యూ ఫ్రెండ్స్ ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్. అండ్ ఏదైతే మీకు డిఫరెన్స్ ఉందో మీ లైవ్గా నేను మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా వన్స్ యూ కమ్ డౌన్ టు అవర్ స్టోర్. బట్ మ్యాక్సిమం ఎంతైతే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతానో ఐ ట్రై టు గివ్ యూ ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐల్ జస్ట్ కీప్ కంటిన్యూయింగ్ టు గివ్ సచ్ ఆడియో setups demo and also the other accessories videos రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఎట్లాగో అవి. అండ్ లెట్స్ ఎండ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ హియర్. అండ్ ఇది కంప్లీట్ సూపర్ స్పెషల్ వీడియో మీకోసము అండ్ మా కస్టమర్స్ కానివ్వండి సబ్స్క్రైబర్స్ కోసము ఎంతో ఎఫర్ట్స్, ఎంతో టైం, ఎంతో ఎనర్జీ పడింది. అండ్ ఏదైతే మనం దీంట్లో నేర్చుకోబోతున్నామో సో దట్ ఈస్ మీకు కనబడింది అనుకుంటా మా ఎఫర్ట్స్ అన్నీ. సో మా ఈ ఛానల్ కార్జు తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉన్నారో. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో కండి ఫ్రెండ్స్. ఇంకొక బ్యూటిఫుల్ వీడియోలో త్వరలో కలుస్తా. అంటే దెన్ బాయ్.